చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రైట్ రైట్ దేవిప్రసాద్ గారు, గత ఎన్నికల సమయంలో కావచ్చు, ఇప్పటికీ కూడా కావచ్చు, గతంలో ఉన్న మీ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒకటే విమర్శ కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు, కాంగ్రెస్ కూడా చెప్తుంది రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ అని. కాకపోతే వారి విమర్శ మీకు తెలిసిందే, అసలు 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ చిహ్నంతో అసలు రేషన్ కార్డులే మంజూరు కాలేదు. గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే కంటిన్యూ చేశారు. ఫెయిల్ అయిందని పదే మీద బురద జల్లుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పడం అటుంచి నేనేమంటున్నా, అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు. ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అనేటువంటిది ఇది పూర్తిగా శుద్ధ అబద్ధం. ఎవరైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి సివిల్ సప్లై కమిషన్ తో తీసుకుంటే రేషన్ కార్డు రూపంలో ఇకను ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అనేటువంటి రూపంలో దాదాపుగా 6,47,479 కార్డులు ఈ 10 సంవత్సరాల కాలంలో మన ఆర్టీఐలో తీసుకున్నటువంటి సందర్భంలో సివిల్ సప్లై కమిషనర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నేను చెప్తా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో 16-17లో 31,196, 17-18లో 19,113, 18-19లో 1,67,601, 20-21లో 0 ఏమి ఇవ్వలేదు, 21-22లో 3,11,025, 22-23లో 18,974, అంటే 6,47,439 రేషన్ కార్డు. నేను ఏమంటున్నా అంటే, గత ప్రభుత్వం ఇచ్చిన, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే ఈ ఇంట్రడక్షన్ రేషన్ కార్డులు అయిందో, ఫుడ్ అవసరాలనే డెఫినెట్ గా పేద ప్రజలకి కొనుగోలు శక్తి సరిగ్గా లేనటువంటి సందర్భంలో ప్రభుత్వం వాళ్ళ కూడు నీడ ఇవ్వాలనేటువంటి ఏ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వాలు చేస్తున్నాయి. అప్పటి నుంచి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. యాడ్ అవుతా ఉన్నాయి, తీసేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అర్హుల విషయంలో నిబంధనలు మార్చాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇలా మీరు రోజు 300 రూపాయలు కూలీ చేసినా, 500 రూపాయలు కూలీ చేసినా, 1000 రూపాయల కూలీ చేసినా, ఇలా గతంలో ఒక 10,000, 5,000 వస్తే హాయిగా పూటైనా తిండి తినేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి ప్రజానికం ఇవాళ 20,000 రూపాయలు వచ్చినా కూడా సరైనటువంటి కుటుంబాన్ని పోషించలేనటువంటి ఒక సందర్భం కనబడతావు. ఈ బేసిజాలకు, అంటే నేను కొంచెం రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడినా, ఎవరమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏంటంటే, పేద ప్రజలకి ఎక్కడి వరకు దీన్ని కొంత లిమిటేషన్ పెంచాలి. ఎందుకంటే మనమేమో కాంట్రాక్ట్లకు కానీ లేకుంటే రేట్లు కానీ మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీ ఇయర్ ఒక SSR, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అని ఉంటుంది. మల్లేశం గారికి, పెద్దలు శ్రీనివాస్ గారికి విషయాలు చాలా స్పష్టంగా తెలుసు, ఎందుకంటే వారు అనేక విషయాలు పరిశీలిస్తారు కాబట్టి. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ పెట్టి ఎవ్రీ ఇయర్ జిల్లా కలెక్టర్ల సారథ్యంలో ఒక కమిటీ కూర్చొని ఈ జిల్లాలో ఏమి రేట్లు పెంచాలంటే, 15 రూపాయలు లేబర్ కుంటే ఈ సంవత్సరం 16 రూపాయలు పెంచాలి, 18 రూపాయలు పెంచాలి, 20 రూపాయలు పెంచాలని చెప్తారండి. కానీ రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఒకసారో 2 సార్లు చాలా కొద్ది మొత్తంలోనే దీన్ని పెంచింది. ఏమైపోతుందంటే, దీని వల్ల గ్రామాల్లో రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి మొదలై ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా ఎట్లొచ్చినాయంటే, ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా తగ్గించి చూపించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా మంది దీన్ని ఆరోగ్యశ్రీకి లింక్ చేయడం వల్ల అనేక మంది వైద్య ఖర్చులు, చాలా మంది పెద్ద వాళ్ళు కూడా భరించలేనటువంటి స్థితిలో మాకు వైద్యం దొరుకుతుంది అనేటువంటి నమ్మకంతో చాలా మంది బియ్యం అవసరం లేకున్నా, వేరే పప్పు దినుసులు అవసరం లేకున్నా, కేవలం వైద్యం గురించి కూడా అనేక మంది రేషన్ కార్డులు తీసుకున్నటువంటి సందర్భాన్ని చూసి, కాబట్టి ఇటువంటి సందర్భంలో మధ్యతరగతి ప్రజలకి, పేద ప్రజలకి ఒక సమతుల్యం ఉండే విధంగా దీన్ని సవరించి అందరికీ, ఇప్పుడు దాదాపు 90, ఇంతకుముందు మల్లేశం గారు చెప్పినట్టు 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి. కోటికి ఇప్పుడు 5-10 లక్షలు యాడ్ అయినాయి అనుకోండి, 1,10 లక్షలు అవుతాయి. ఈ 1,10 మన జనాభా ప్రకారం 4 కోట్ల లోపే అనేది చెప్తా ఉన్నారు. ఒక కుటుంబానికి 4 వేసినా ఇది 4 కోట్లు. అదే దేవిప్రసాద్ గారు ఇందాక నేను ప్రస్తావించిన అంశం కూడా అదే. రేషన్ కార్డుకి ప్రతి పథకాన్ని లింక్ చేయకుండా, అప్పుడు మీరు ఆరోగ్యశ్రీ అంశాన్ని తీసుకొచ్చారు, అలా ప్రతిదాన్ని లింక్ చేయకుండా ఉంటే పబ్లిక్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు తీసుకోవడానికి. ప్రతి పథకాన్ని లింక్ చేయడమే కదా పబ్లిక్ కూడా ఇది ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పి. అంటే ఇక్కడ శివకుమార్ గారు, ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మెకానికల్ గా
ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వాలంటే ఏదో ఒక క్రైటీరియా పెట్టాలి కదా, అందరికీ ఇవ్వలేం కదా. కాబట్టి బీపీఎల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే బీపీఎల్ వాళ్ళను కొలిచేటువంటి కొలమానం ఒక రేషన్ కార్డు తప్ప ఇంకొక కొలమానం ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఆ కొలమానం ప్రకారమే వాళ్ళకు వైద్యం అందించాలని అందులో నుంచి వచ్చినటువంటి గుణపాఠాలని, అందులో వచ్చినటువంటి బ్యాడ్ రిజల్ట్స్ ని కూడా మనం గమనంలోకి తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి పేదవానికి, ప్రతి మధ్యతరగతి కూడా నేనేమంటున్నా, ఇవాళ ఏమైపోయింది, 1,60,000 సంవత్సర ఆదాయం కంటే మించిన వాళ్ళకి లేదంటే అది ఎక్కడైనా సాధ్యమవుతుందో చెప్పండి మీరు. కాబట్టి ఇటువంటి అన్నిటి కూడా ఒక సమీక్షించి నిజంగానే కార్డులు ఇవ్వడం అనేటువంటిది మేము స్వాగతిస్తున్నాం. తర్వాత రేషన్ ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం నిజంగానే రీసైక్లింగ్ అయ్యేది, అనేక మార్గాల్లో తప్పుడు పద్ధతిలో పోయేది. దాన్ని ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఇలా ప్రజలు కొంత తీసుకునేటువంటి, దాని మీద చాలా విమర్శలున్నప్పటికీ కూడా ఎంతో కొంత మేరకు మేలు చేసేటువంటి అంశాన్ని దాన్ని కొంత రివైజ్ చేసి, ఇంతకుముందు మల్లేశం గారు చెప్పినట్టు దాన్ని సమీక్ష చేసి అవసరమైనటువంటి వాళ్ళకి ఇచ్చి, ఆ 3 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి పద్ధతి మాని నెలకు ఇచ్చేటువంటి పద్ధతి చేసి, అందులో నాసిరకమైనటువంటి వస్తున్నాయి అనేటువంటిది మొన్న అంబర్పేట నియోజకవర్గంలో నేను చూసిన కొన్ని పురుగులు వచ్చేటువంటివి కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి వీటి మీద కొంత మానిటరింగ్ పెట్టి సరైనటువంటి పద్ధతిలో ప్రజలకి ఇస్తే డెఫినెట్ ఖచ్చితంగా అందరం సపోర్ట్ చేస్తాం. ఇందులో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇస్తున్నామనే పేరు మీద మేము ఇచ్చేసినామని చెప్పుకునేటువంటి పద్ధతి ఏదైతుందో అది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పద్ధతి తప్ప ఇంకొకటి కాదు. ఓకే 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 దేవిప్రసాద్ గారు, మనం కాంగ్రెస్